శ్మశాన వాటికే కావాలి సార్. అక్కడ మాకు ఇటు సైడ్ అయితే శ్మశానం ఉంది కానీ గన్పూర్ రోడ్డుకు లేదు సార్. అక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా. మళ్ళీ మీరు ముదిరాజుకున్న ఎస్సీ కమిటీ హాల్కి వీళ్ళకు ఇద్దరికి కమిటీ హాల్ కావాలి సార్. రంగరాయగూడెం రోడ్డు అక్కడ బస్ స్టాండ్ కాడ నుంచి రంగరాయగూడెం వరకు ఆ సీసీ రోడ్డు కావాలి సార్. మీరు ఇవి ఇస్తారని చెప్పేసి ఆశించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇప్పగూడెం ప్రజలు నన్ను ప్రశ్నించే ముందు ఒక్క విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. మీ ఇప్పగూడెం గ్రామానికి నేను ఎమ్మెల్యే అయ్యి 2.5 మాసాలు మాత్రమే అవుతున్నది. గతంలో ఇప్పగూడెంకు ఎన్నడూ కూడా నేను ఎమ్మెల్యేగా లేను. 32 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా ఇప్పగూడెంకు నేను ఎమ్మెల్యేను కాలే ఎన్నడు. మొట్టమొదటిసారిగా 2.5 సంవత్సరాల క్రితము ఈ గ్రామానికి నేను ఎమ్మెల్యే అయినా. 2.5 సంవత్సరాల కాలంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఈ ఊరికి చేసిన పనేంటి, గతంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషులు ఈ గ్రామానికి ఒరగబెట్టింది ఏంటో దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే వాని ముందట చేసినోడు పల్సనైతా అంటాడు, చేసినోడు ఏమో పల్సనైతాడు, చేయనోడేమో మంచిగా ఈ ఆలోచన మానుకోవాలి, పద్ధతి మానుకోవాలి. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, ఎవరైతే చెప్పిన మాట కట్టుబడి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళను మనం గౌరవించాలి. ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పగూడెం గ్రామంలో కాంగ్రెస్ ఉన్నది, ఇప్పగూడెం గ్రామంలో సిపిఎం ఉన్నది, ఇప్పగూడెం గ్రామంలో సిపిఐ ఉన్నది, ఇప్పగూడెం గ్రామంలో బీజేపీ ఉన్నది, ఇప్పగూడెం గ్రామంలో టీఆర్ఎస్ ఉన్నది. ఇంకేం పార్టీలు ఉన్నాయో నాకు అంత ఐడియా లేదు, కానీ దాదాపుగా అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు, కడియం శ్రీహరి ఏం తక్కువ చేసిండు అనేది ఆలోచించుకుని నాకు ప్రశ్న వేయాలి. నేను 2.5 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ గ్రామ పంచాయతీ ఈ వేదిక నుంచే మీకు ఒక అప్పీల్ చేసిన. నేను ఈ ఇప్పగూడెం గ్రామం ఎందుకో ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి దీన్ని బాగు చేసుకుందామని చెప్పిన. నేను ఆ రకంగా మీరందరూ కలిసి వచ్చిండ్రు. ఏం కావాలో చెప్పాయా మాట్లాడతా, ఎవడోడు పిచ్చోడు తాగుతాడు మాట్లాడుతుంటాడు, ఏం చెప్పాలో అర్థం కాదు. అదేవిధంగా సర్పంచ్ గారు రాణి గెలవగానే ఒక మాట చెప్పింది, సార్ మా ఊళ్ళో ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, మీరు దయచేసి ఇంకొక 50 ఇళ్ళు మాకు మంజూరు ఇవ్వాలని చెప్పారు. నేను 15 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఒక్క ఇల్లు ఎవడన్నా ఇచ్చిండా? వాడు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నేను వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ఈ రోజు ఇచ్చే 40ని కలుపుకొని 94 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన. 94 ఇందిరమ్మ ఇల్లు అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయలు, 4,70,00,000 రూపాయలు సబ్సిడీతోని ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. గత సంవత్సరం 4,50,000 ఇల్లు రాష్ట్రంలో కట్టాం. మేకల రాణి, ములుగురి రమ్య,